హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1507 నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు మాత్రమే కాకుండా పలు రకాలైనటువంటి ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అలాగే రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ఆయా, కుక్, ట్రాన్స్లేటర్, సెక్షన్ ఆఫీసర్ వంటి పలు రకాలైనటువంటి ఉద్యోగాలను కూడా ఓవరాల్గా మొత్తం 1896 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. 13/2/2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. 13/3/2024 వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిటేషన్ ఎంత, ఫీజు ఎంత పే చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలన్నీ ఈ వీడియో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాలైనటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. కానీ ఈ వీడియోలో మాత్రం కేవలం నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి టోటల్గా 1507 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ కోడ్ వచ్చేసి 02/24 అనేసి పోస్ట్ కోడ్ అయితే ఉంది. నర్సింగ్ ఆఫీసర్ టోటల్గా 1507 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూప్ బిలోకి అయితే ఈ పోస్టులు అనేది రావడం జరుగుతుంది. అదర్స్కి 724 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఓపీసీ క్యాండిడేట్స్కి 445, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 115, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 106, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 117, టోటల్గా ఓవరాల్గా కలిపి 1507 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చా అని. ఈ ఉద్యోగాలకు 2 తెలుగు రాష్ట్రాల వారు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ అనేది మాత్రం ఢిల్లీకి వెళ్ళి రాయవలసి ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళి రాయగలను అనుకునే వాళ్ళు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఆంధ్ర, తెలంగాణ అనేది ఏమీ ఉండదు. అభ్యర్థి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ యొక్క పోస్ట్ కోడ్ వచ్చేసి 02/24. నర్సింగ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి ఈ నర్సింగ్ ఆఫీసర్లు రావడం జరుగుతుంది. గ్రూప్ బిలోకి ఈ ఉద్యోగాలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న అన్ని పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట. అంటే గతంలో కూడా ఇచ్చినటువంటి పోస్టులు మిగిలిన పోస్టులతో కలిపి కొత్తగా ఫ్రెష్గా ఉన్నటువంటి పోస్టులు కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి 1507 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూడొచ్చు. అలాగే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అభ్యర్థి బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ లేదా యూనివర్సిటీ నుంచి కానీ బీఎస్సీ నర్సింగ్ అనేది పాస్ అయి ఉండాలి. పోస్ట్ బేసిక్ నర్సింగ్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే జిఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళిద్దరికీ కూడా మెడికల్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికెట్ అయితే ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కానీ జిఎన్ఎం చేసిన అభ్యర్థులకైతే 1 year ఎక్స్పీరియన్స్, మినిమం 50 bedded హాస్పిటల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. పే స్కేల్ అనేది 1,42,400 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. లెవెల్ 7 గ్రూప్ బి కింద నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టుల కింద అయితే ఇవి రావడం జరుగుతాయి. అయితే అన్ని అలవెన్స్లు కలుపుకొని శాలరీ అనేది 70-80 వేల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 30 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళకి ఉంటుంది.
ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఉమెన్స్ క్యాండిడేట్స్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్, డిజాబిలిటీ లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకు కూడా ఈ ఫీజులో అనేది మినహాయింపు అయితే ఉంటుంది. వీళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఈ ఢిల్లీ సెలక్షన్ బోర్డు అయినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి DSSBonline.nic.in అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు చివరి తేదీ వచ్చేసి 13/2/2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే 13/3/2024 చివరి తేదీ. ఈ టైం లోపల ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పరీక్షలు అనేది 1 టైర్ అండ్ 2 టైర్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ నర్సింగ్ ఆఫీసర్ల ఎగ్జామ్ అనేది 1 టైర్ ఎగ్జామినేషన్లోనే జరగడం జరుగుతుంది. 1 టైర్ టెక్నికల్ ఎగ్జామినేషన్లోనే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 2 గంటల సమయం అయితే ఉంటుంది. 200 మార్క్స్కి. సెక్షన్ ఏలో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రిసోర్సింగ్ ఎబిలిటీ, అథమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజెస్ అండ్ కంపారిజన్, హిందీ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ నుంచి అయితే ప్రశ్నలు రావడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బికి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ది సబ్జెక్ట్ కన్సర్న్డ్ యాజ్ పర్ ది క్వాలిఫికేషన్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్ అనేసి సెక్షన్ బి నుంచి 100 మార్కులు రావడం జరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం. దీనికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చదవండి. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.